ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది. అంటే 100 సీట్లు 100 ఉద్యోగాలు ఉంటే 15 ఉద్యోగాలకు ఎస్సీలకు వస్తాయి. ఎస్టీలకి 7% రిజర్వేషన్ ఉన్నది. అంటే 100 ఉద్యోగాలు 7% ఉద్యోగాలు 7% సీట్లు వాళ్ళకు వస్తాయి. ఓబీసీలకి 27% ఉన్నది. జాగ్రత్తగా గమనించండి, ఓబీసీలకి 27% ఉంది. ఎస్సీ ఎస్టీలు రెండు కలిపితే ఇద్దరు కలిపితే 22%, ఓబీసీలు 27%. ఎందుకు? ఓబీసీలు 50% పైగా ఉన్నారు కనుక వాళ్ళకి 27%. నిజానికి వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ఎంత? 50% పైగా ఉంటే 50% రిజర్వేషన్ ఉండాలి. కానీ ఇచ్చింది ఎంత? 27%. ఓబీసీలు కూడా రిజర్వేషన్ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, రిజర్వేషన్ ఫలాన్ని అనుభవిస్తున్నారు. ప్రతికూలం. మన రాష్ట్రంలో బీసీలు అంటారు, దేశవ్యాప్తంగా ఓబీసీలు అంటారు. కనుక ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, ఓబీసీలకి 27%. అయిపోయారా? మరి అగ్రకులాలు కూడా ఉన్నారు కదా. అగ్రకులంలో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ అంటున్నాం. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉంది. ఎంత శాతం? 10%. ఈ మొత్తం రిజర్వేషన్ కలిపితే 59%. 59% రిజర్వేషన్ అంటే దాదాపు 60% రిజర్వేషన్ ఈ దేశం అనుభవిస్తుంది. అన్ని కులాల వాళ్ళు అనుభవిస్తుంది. ఎస్సీల జనాభా ఎంత దేశంలో? 22%. వాళ్ళ రిజర్వేషన్ ఎంత? 15%. జనాభా ఎక్కువ ఉంది, రిజర్వేషన్ తక్కువ. ఎస్టీల జనాభా ఎంత ఈ దేశంలో? 11%. అంటే జనాభాలో సగం శాతం మాత్రం రిజర్వేషన్ వస్తుంది. బీసీల జనాభా ఎంత? 50% పైగా. వాళ్ళకు వస్తున్న రిజర్వేషన్ ఎంత? 27%. అంటే 50% రిజర్వేషనే ఉంది వాళ్ళకి. అగ్రకుల పేదల జనాభా ఎంత? 10%, 11%. ఎందుకంటే జనాభా లెక్కలు ప్రభుత్వం తీయమంటే తీస్తలేదు కదా. జనాభా లెక్కలు తీస్తే ఎక్కడ అగ్రకులాలు ఎంతమంది ఉన్నారో బయటికి తేలిపోతుంది. వాళ్ళు 2%, 3% ఉన్నారనుకుంటే దేశాన్ని మొత్తం వాళ్ళే పరిపాలిస్తున్నారు, సంపద అంతా వాళ్ళ చేతిలో ఉందని ప్రజలు అడుగుతారని కులగణన చేయటం లేదు, అంగీకరించట్లేదు ప్రభుత్వాలు మొదటి నుంచి ఇప్పటి వరకు. ఒకవేళ వాళ్ళు 10% ఉన్నారని అనుకుంటే, 10% లోపే ఉన్నారనుకుంటే వాళ్ళ రిజర్వేషన్ ఎంత? ఈడబ్ల్యూఎస్ 10%. మిగతా కులాలకి తమ జనాభాకి అనుగుణమైన రిజర్వేషన్ లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే జనాభాకు తగిన రిజర్వేషన్ ఉంది. అంటే ఇందులో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్. ఆర్థికంగా వెనకబడిన బ్రాహ్మణులు ఉంటారు, బనియాలు ఉంటారు, రెడ్లు ఉంటారు, వెలమలు ఉంటారు, కాపులు ఉంటారు, కమ్మలు ఉంటారు, పఠాన్లు ఉంటారు, పటేళ్లు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు, అప్పర్ క్యాస్ట్ చెప్పబడుతున్న ఓసీ అని అంటున్నాం కదా, ఈ ఓసీ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరూ 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అన్ని కులాల్లో ఉన్న మహిళలకి 33% రిజర్వేషన్ ఉంది. అసలు రిజర్వేషన్ లేని మనుషులు ఎవరు అని అర్థం. ఒక చర్చ, ఒక ప్రశ్న. మరి అందరూ రిజర్వేషన్ అనుభవిస్తూ భారతదేశంలో